ప్రభుని ఆరాధించక ముందు ఆరాధన కొరకు లేఖన భాగం చూసుకునే దానికి ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించే కొరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో నేను ఆరాధించే కొరకు నీ లేఖన భాగంలోకి వచ్చిండగా నీ కృపను మాకు నిండుగా దయచేయండి తండ్రి. నిలబడుతున్న నీ దాసుడు అయోగ్యుడు ప్రభువా, ఏమాత్రం మంచితనం లేనివాడు తండ్రి. కేవలం నీ నామం మాత్రమే పెట్టబడిన వాటిని, నీ నామం ద్వారా రక్షించబడిన వాడిని నీ ప్రజల యుద్ధాన్ని పడుతుండగా నీ నా నోటి మాటలతో నింపుతూ రావాల్సిన ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రజలతో ఏ మాట్లాడడం వాళ్ళను మీ ఆరాధన వాక్యము మీరు అందిస్తూ రావాల్సిన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని యేసుక్రీస్తు రక్షకుని నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుని ఆరాధించే కొరకు చేరొచ్చిన అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. రండి, మనం ప్రభుని ఆరాధించే ముందుగా లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. అందరూ తెలిసిన భాగమే, అందరం కూడా కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వాక్యాన్ని ప్రతి క్రిస్మస్ సీజన్లోనే కాదు, ప్రతిసారి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రభుని ఆరాధించే సమయంలో ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం. కంఠస్థంగా ఉంటుంది మాట. కానీ ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణం ముందు ఎందుకు జన్మిస్తూ వచ్చినాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటి? మన ప్రభు దేని కొరకు వచ్చాడు అనేది గ్రహింపగలిగిన వారమై, ఆ అర్థవంతమైన బైబిల్ వాక్యం ఏం చెబుతుందో వాక్య ప్రకారంగా తెలుసుకున్న వారమై మనము ఈరోజు ప్రభువుని ఆరాధించేవారుగా ఉంటాం. రండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఎందుకు పుడతాడో అనే విషయాన్ని అక్కడ రాయబడతా వచ్చింది. రండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటాం. బెత్లెహేమా ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు వారి జననం గురించి పాత నిబంధనలోనే ముందుగానే రాయబడతా వచ్చిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమిలో జన్మిస్తారని, బెత్లెహేములోనే అనే గ్రామంలో జన్మిస్తారని చెప్పి రాయబడతా వచ్చింది. అయితే ఈ సమయంలో మనం ఆరాధన కొరకు ప్రభుని ఆరాధించడానికి మనము ప్రభు ఈ భూమికి దేని కొరకు వచ్చారని క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకుంటాం. రండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుంటాం. తెలిసిన వారితో మాకు సహాయం చేయండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చదివిస్తూ వస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి: నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించకొరకే వచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ దినంలో, ఈ క్రిస్మస్ సందర్భంలో వచ్చినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ముఖ్య కారణం, మొదటి కారణం ఏంటంటే ఈ లోకమును రక్షించడం కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకు ఈ లోకాన్ని రక్షించాలి? ఈ లోకానికి ఏమైంది? ఒకరు రక్షించాలి అంటే మనం ఒకవేళ ఒకరు రక్షించండి అని ఎప్పుడు అంటాం మనం అంటే, మనం ఏదైనా ఆపదల్లో ఉంటే, ఏదైనా కష్టాల్లో ఉంటే నన్ను రక్షించండి అని మనం అంటాం. అదే బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనుషుని జీవితం గురించి, లోకం గురించి రాయబడతా వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్ననియు ఎరుగుదుము. ఈ లోకం ఎందుకు రక్షించాలి, ఎందుకు రక్షించడానికి వచ్చినాడంటే, ఈ లోకమంతా దుష్టుని యందు, సాతాను యందు ఉన్నది. సాతాను పట్టుబంధంలో ఉంది, అతని పట్టులో ఉంది.
పాపంలో శాపంలో మానవుని నశించి నరకానికి వెళ్తూ ఉన్నాడు. ఆ మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అర్థించిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడని లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా రాయబడతా వచ్చింది. రండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకు మనుష్య కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. చూసి వచ్చినట్లయితే ఈ లోకం రక్షించడానికి ఎందుకు వచ్చినాడంటే నశించిపోతా వచ్చినాడు. ఈ మానవుడు పాపం చేత అపరాధం చేత దేవునికి దూరమై నశించి నిత్య నరకాగ్నికి వెళ్తున్న ఆ మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి ఈ లోకమునకు రక్షించడానికి ఈ భూమికి ఆయన అర్థించిన వాడిగా ఉంటున్నాడు. రండి, రెండవ భాగంగా యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుంటాం. చూసినట్లయితే నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నారు. మన లోకం అనేది చీకటిలో ఉందని ఈ వచనం ద్వారా తెలియబడతాం. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడతా ఉంది మాట. నేను చదువుతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. ఎందుకు ఈ చీకటి అని వచ్చిందంటే, నజరేతును విలిచి బబులోను నెఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్రమంద కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. బబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవతలున్న సముద్ర తీరమున అన్యజనులను నివసించి గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోనూ మన ఛాయలో కూర్చుండిన వారికి వెలుగు ఉదయించును. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం మరణ ఛాయల్లో ఉన్నాం. మన జీవితంలో మనం నశించిపోవడమే కాకుండా మన జీవితం చీకటిలో ఉంది, నశించిపోతూ ఉన్నాం. ఆ నశించేదాన్ని రక్షించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. వెలిగి ఆయన లోకాన్ని రక్షించ కొరకు వచ్చినాడు. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. చివరిగా ఇంకొక వాక్యాన్ని చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశించే వారిగా ఉంటాం. రండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటాం. రెండవ భాగాన్ని చదువుకుంటాం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసి వచ్చినట్లయితే ఆయన జీవము కలుగజేయటకు ఈ భూమికి తిరిగి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినట్టుగా ఉన్నాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తా ఉన్నాడు. గొర్రెలనుగా మనతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన కాపరి అయి ఉన్నాడు, మనం ఆయన వైపు గొర్రెలమై ఉన్నాం. మనల్ని ఆయన తన జీవముతో నింపాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినాడు. అండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తా ఉన్నాడు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నింటికి చనిపోడు. ఇక్కడ చెప్తున్న చూస్తున్న మాట ఏంటంటే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుని చదివిస్తూ వచ్చినాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడని చనిపోయిన బ్రతుకును అనగా యేసుక్రీస్తు వారు మనము ఆత్మలో చనిపోయిన వారంగా ఉన్నాం. మన జీవితంలో శరీరాశలు నెరవేర్చుకొంచు, శరీరం కోరికలు తీర్చుకొంచు పాపంలో జీవిస్తున్న మనల్ని యేసుక్రీస్తు వారు రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చేస్తున్నాడు. మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళవలసినది ఉండగా ఆత్మను రక్షించడానికి నిత్య నరకాగ్ని నుండి మనను తీరుకొని ఆ నిత్య నరకాన్ని లాగి దేవుడు పరలోక రాజ్యాన్ని చేర్చుకోవడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినాడు. యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన రక్తం ద్వారా క్షమాపణ పొందినవాడు, ఆయన యందు జీవించినవాడు ఎన్నటికీ చనిపోడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. రండి, మనము ఎందుకు చనిపోతూ ఉన్నాము, ఎందుకు ఇక్కడ చనిపోయే విషయం ఎందుకు
నేను నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకోండి ఎందుకు సెలవిస్తామని ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చూస్తూ వచ్చినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు స్పష్టంగా ఆ మాట రాయబడతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడతా వచ్చిన మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసి వచ్చినట్టయితే మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారమే ఉన్నాం. మన జీవితంలో మనకు రక్షణ లేదు, మన జీవితంలో వెలుగు లేదు, చీకటిమయమై ఉన్నది. మన జీవించడం లేదు, జీవమే లేదు మనలో. ఆ జీవం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినాడు. ఈ క్రిస్మస్ సందేశమైనగా ప్రభువైన యేసుక్రీస్తు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని సెలవిస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన కారణం ఏంటంటే ఈ లోకమునకు వెలుగు ఇవ్వడానికి, ఈ లోకాన్ని రక్షించడానికి, జీవం లేని ఈ జీవితంలో ఈ మానవుడు నశించి నరకానికి వెళ్తున్న ఈ మానవునికి జీవం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అర్థించిన వాడుగా ఉన్నాను. ఈ విషయంలోనూ ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చి మన కొరకు చేసిన ఈ కార్యంను బట్టి ఆ గుర్తెరిగి రక్షించబడిన వారమై మన నోరు తెరిచి మన హృదయమారా ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించేవారుగా ఉందాం. సమయంలో మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రభు వాక్యమును దీవించునుగాక. ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా